అందరికీ నమస్కారములు. మంత్ర విద్యకు స్వాగతం. ఓం గం గణపతియే నమః. సర్వవిఘ్నోపశాంతయే నమః. ఓం నమః శివాయ. లాస్ట్ వీడియోలో మంత్రములు 8 రకములు అని తెలుసుకున్నాము. వాటిలో మొదటిది వశీకరణ విద్య. వశీకరణ విద్యలో ఒక మంత్రాన్ని ఈ వీడియోలో తెలియజేస్తాను. అదేమంటే ఇది సర్వలోక వశీకరణము. ఇది సర్వలోక వశీకరణ మంత్రం. అదేమంటే ఓం నమః సర్వలోక వశంకరాయ కురు స్వాహ. ఓం నమః సర్వలోక వశంకరాయ కురు స్వాహ. జపసిద్ధి 1108. అధిష్టాన దేవత సరస్వతి. జపమాల రుద్రాక్షమాల. ఆసనము పద్మాసనము. కూర్చునవలసినది దర్భాసనము లేదా తెల్లటి వస్త్రం పైన కూర్చొని చేయవచ్చు. ఈ పూజా గదిలో కానీ వేప చెట్టు కింద కానీ మామిడి చెట్టు కింద కానీ జపం చేయవచ్చు. ఇది ఏకధార్ నిమ్మకాయ అంటారు. ఈ ఒక్క నిమ్మకాయతో పూజ చేస్తే 108 నిమ్మకాయలతో పూజ చేసినంత ఫలితం దక్కుతుంది. ఇది గుర్తు పెట్టుకోండి, మధ్యలో ఉపయోగపడుతుంది ఎప్పుడైనా. ఇది చూడండి, ఏకధార ఒకే ఒక గిర్ర ఉంటుంది. ఏకధార నిమ్మకాయ చాలా విలువైంది. మంత్ర విద్యలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ సర్వలోక వశీకరణ మంత్రము సిద్ధి అయిన తర్వాత దీని అభిమంత్రం గురించి తెలుసుకోవాలి. అభిమంత్రం అనగా ఆ సిద్ధి అయిన మంత్రాన్ని తక్కువ సార్లు జపం చేసి దాన్ని ఉపయోగించే విధానాన్ని మంత్రంతో ఉపయోగిస్తారు. అది అభిమంత్రం 108 సార్లు జపించాలి. ఉదాహరణకు ఇప్పుడు అది ఎలా అంటే ఓం నమః సర్వలోక ఉంది కదా, అది తీసేసి పేరును యాడ్ చేయాలి. పేరు మమ వశంకరాయ కురు స్వాహ. ఎగ్జాంపుల్, ఇప్పుడు స్త్రీ పురుషులు నాకు భార్యాభర్తలు ఏదో కారణంగా ఉన్న విడిపోయో ఏదో కొట్లాడుకొని దూరంగా ఉంటారు, లేదా దగ్గరే ఉండి మాట్లాడుకోకుండా ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళను ఏ విధంగా చేయాల్సింది? ఓం నమః మమ పత్ని రాధిక మమ వశంకరాయ కురు స్వాహ. నెక్స్ట్ ఓం నమః మమ పతి రాజేష్ మమ వశంకరాయ కురు స్వాహ. ఈ విధంగా స్త్రీ పురుషులు మంత్రాన్ని పేర్లు భార్యాభర్తలతో ఈ విధంగా చెప్పాలి. మిగతా స్నేహితులు కానీ ఎవరైనా శత్రువులు కానీ వాళ్ళను పేరును అనుబంధం చేసి మంత్రం చెప్పించాలంటే అదొక ఎగ్జాంపుల్. ఓం నమః ఎస్ రామయ్య మమ వశంకరాయ కురు స్వాహ. దీన్ని స్నేహితులకు చేయవచ్చు. శత్రువులు మీపై ఏదైనా క్రోధముగా మీపై ఏదైనా దుష్ప్రచారములు లాంటివి చేస్తూ ఉంటే అవి తగ్గడానికి, వాళ్ళు వైపు వశం అవ్వడానికి చేయవచ్చు. సర్వే జన సుఖినో భవంతు. తర్వాత నెక్స్ట్ వీడియోలో వశీకరణ అంజన ఏ విధంగా తయారు చేసుకోవాలి, దాని విధానము గురించి తెలియజేస్తాను. సర్వే జన సుఖినో భవంతు.